కన్నడ ఊటీ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ₹1 కోటి విలువ చేసే గంజాయి లిక్విడ్ ఎండు గంజాయి పట్టుబడగా 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 2ని అరెస్ట్ చేయగా మరో 2 పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా చింతపల్లిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ₹1 కోటి విలువ చేసే గంజాయి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కోర్మారావు తెలిపారు. చింతపల్లిలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కోర్మారావు మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన సమాచారం ఆధారంగా చింతపల్లి మండలంలోని కొత్తబంద వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా 3 బైకులు వచ్చాయని, ఇందులో మొదటి బైక్ పై ఉన్న 2 వ్యక్తులను ప్రశ్నిస్తుండగా వెనుక ఉన్న 2 బైకుల మీద ఉన్నవారు పరారయ్యారని తెలిపారు. ఈ బైకులపై ప్యాకింగ్ చేసిన 30 లీటర్ల ఆశీష్ ఆయిల్, 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, నిందితులు 2ని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా ఒడిశాలోని మల్కనగిరి జిల్లా చిత్రకొండ నుంచి ఈ ఆశీస్ ఆయిల్ తీసుకుని వస్తున్నారని తెలిపారు. తప్పించుకున్న నిందితుల గురించి గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సిఐ జె కోర్మారావు తెలిపారు. తేదీ 18/19/2025 తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే మాకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు మా ఆఫీసర్ అయిన అనకాపల్లి అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియపరిచి వాళ్ళు మరియు అక్కడి నుంచి పాడేరు ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి ఆదేశాలు కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము చింతపల్లి మండలం కొత్తబంద విలేజ్ సమీపం నుండి పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా ఒక 3 బైకులు మమ్మల్ని చూసి అందులో ఫస్ట్ ఒక బైక్ వచ్చింది. 2 బైకులు వాళ్ళని కొంత దూరంలో ఉండి వాళ్ళని మమ్మల్ని చూసి మా సిబ్బంది మమ్మల్ని చూసి బండిలోనే పడేసి అక్కడి నుంచి కాఫీ పొదల్లోకి పారిపోయినారు. అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసి పొదల్లోకి కాఫీ తోటలోకి పారిపోయి అక్కడి నుంచి హిల్లేరు బాగా దగ్గర ఉండడం వల్ల ఆ కొండలు ఎక్కడంతో మా సిబ్బంది కూడా వెంబడించారు. అయినా వాళ్ళని పట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది పడ్డాం. సో ఏంటంటే ఎదురుగా వచ్చిన ఫస్ట్ వెహికల్ని ఆబ్జర్వ్ చేసి మాతో వచ్చిన విఆర్ఓ గారు, సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ బ్యాగులు ఓపెన్ చేసి చూడగా అందులోనే ఆశీస్ ఆయిల్ ప్యాకెట్లు ఘాటైన గంజాయి వాసనతో కలిగి ఉంది. ఇంకొక బ్యాగులోనే సుమారుగా ఒక 11 కేజీలు డ్రై గంజాయి కూడా దొరికిందండి. అలాగే న్యాయస్థానం ఉంది ఈ వేయింగ్ మిషన్ కూడా వేయించి ఒక్కొక్క ప్యాకెట్ కేజీ కలిగి ఉన్నది. అలాగే మొత్తం 30 కేజీస్ ఉంది. దీని తాలూకా వీళ్ళ కాస్ట్ అని అదర్ స్టేట్లని అయితే ఇది మన తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, బొంబాయి అలాంటి నగరాల్లోనైతే ₹1 కోటి విలువ చేసేది. అలాగే మన దగ్గర కాబట్టి మన ఏరియాలో ఇది ఒరిస్సా నుండి ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. ఒకరికి కంప్లీట్గా 2 ఒడియా స్టేట్ వాళ్ళే. వాళ్ళకి ఒకరికి తెలుగు వరకు మనం మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకరికి కంప్లీట్గా తెలుగు అర్థం అవట్లేదు, ఒడిస్సా లాంగ్వేజ్లోనే ఉన్నాడు. సో ఏంటంటే మా హెడ్ కానిస్టేబుల్ అయినా వాళ్ళకి ఆయన ద్వారాగా మా హిందీ వచ్చు కాబట్టి మా హెడ్ కానిస్టేబుల్ రమేష్ గారితో వాళ్ళతో మాట్లాడి మిగతా పారిపోయిన వ్యక్తులు కూడా ఎవరు ఏంటి అనేది కూడా మేము కనుక్కున్నాం.
వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇక మీద నుండి మన సర్కిల్ పరిధిలో ఎటువంటివి ఇలాంటివి గాంజా ట్రాన్స్పోర్ట్ కానీ గాంజా లిక్విడ్ కానీ డ్రగ్స్ కానీ ఎటువంటివి కానీ జరిగినట్లయితే ప్రజలకు ముందుగా తెలియజేయడం ఏంటంటే ఈ దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇది ఇంకా ముందు కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది NDPS యాక్ట్ కాబట్టి ఈక్వల్ మర్డర్ కేసుతో సమానంగా ఉంటుందండి జైలు శిక్ష. చాలా ఇబ్బంది పడిపోతారు. అంచేత అమాయకులైన ప్రజలు మటుకు ఇందులోకి దూరకండి. ఇలాంటి వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. మీ